కడుపు నిండా 100 ముద్దలు ఏనవుతుంది. కడుపు నిండా 100 ముద్దలు తినేది. పెద్దగా దానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ అది కలెక్టర్ గురించి చెప్పినట్టుగైతే మొత్తం నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. బాబా ఏం లుక్స్ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ కూడా మొత్తం 3 రోల్స్, మొత్తం 3 క్యారెక్టర్స్ అనమాట. కామెడీ కూడా దీంట్లో ఉన్నాయి. మామూలుగా లేదనమాట ట్రైలర్. అంజలి గారు మచ్చా మచ్చా సాంగ్ మామూలుగా లేదనమాట. చాలా షేడ్స్ ఉన్నాయి. సూర్య సీఎం అనమాట. సీఎం అయినప్పుడు ఎమోషనల్ అయితే మాకు చూపించారు. మామూలుగా అయితే కాదు. మూవీలో మనం చూసుకోవాలి ఇంక ఎమోషనల్ అయితే. శంకర్ గారి యొక్క మ్యూజిక్, తమన్ గారి యొక్క మ్యూజిక్ మామూలుగా తెలియదు గాయస్. 5 సంవత్సరాలు మాత్రం మినిస్టర్, చనిపోయే వరకు ఐఏఎస్. డైలాగ్ అద్దరిపోయింది కదా. పంచ్ ట్రాప్ 10వ తారీఖు ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు చూసిన గేమ్ చేసిన ట్రైలర్ అయితే మన ఫైనల్ అయితే చూసేసాం. నేను అనుకున్న దానికి డబల్ లేదు, ట్రిపుల్ లేదు, దానికి మించి అయితే మాత్రం ఉందన్నమాట ట్రైలర్ అయితే. స్టోరీ ఏంటంటే మీకైతే సింపుల్ గా అర్థమైపోయింది. ఇక్కడ ఏంటంటే తండ్రి ఉన్నాడు, తండ్రి మోసం చేసేసారు. కొడుకున్నాడు, కొడుకు ఐఏఎస్ అయ్యాడు అనమాట. ఇక్కడ డౌట్ ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు కదా, పోలీస్ ఆఫీసర్ లాగా మనకి కనబడ్డాడు కదా, అదేంటి అనే డౌట్ అయితే రావచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ కైనా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలంటే దమ్మైతే సరిపోదు. కానీ అసెంబ్లీకి వెళ్ళి స్పీచ్ అయితే ఇచ్చారనమాట. మనం చూసుకోవచ్చు ట్రైలర్. మీరందరూ ఏనుగులు, వీరందరూ పందులు తిన్నట్టు తింటున్నారని రామ్ చరణ్ గారు అయితే మాత్రం మామూలుగా అయితే చెప్పలేదు స్పీచ్ అయితే అసెంబ్లీలో. మరి ఏంటి కథ అయితే చూడాలి. ఇక పందుల్లాగా తిని చాలు, చీమలకైతే ఆహారం అయితే ఇవ్వండి అని మనకైతే చెప్పడం అయితే జరిగింది ట్రైలర్. ఇంకో వీడియోస్ చూసుకుంటే రేషన్ బియ్యం పట్టుకున్నాడు. ఇదంతా ఒక రకంగా మనకి పొలిటికల్ సంబంధించినటువంటి వేలకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అల్లా తప్ప డైలాగులు అయితే ఇక్కడ అయితే ఏమీ లేవు. మనకు ఇక్కడ ఉన్న డైలాగులు ఏంటంటే మామూలుగా లేవన్నమాట. డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ లాగా అయితే మాత్రం మనం చూడదు. నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు, నేను చచ్చినంత వరకు ఉంటానని మనకైతే చదువు విలువ కూడా ఈ మూవీలో అయితే చూపించడం అయితే జరిగింది. అందరికి అర్థమయ్యే డైలాగ్స్ అన్ని మూవీలా కాదు, ఇది క్లాసిక్ గుణ అనమాట. డైలాగ్స్ అయితే చదువుకుని మాత్రమే ఎక్కుతాయి మైండ్ కి అనేలాగైతే మాత్రం డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక మెసేజ్ అయితే ఉందన్నమాట మూవీకి. యాజ్ సూర్య అయితే మాత్రం మెయిన్ క్యారెక్టర్ అయితే ఒకటి ఉంది. అదైతే మన మూవీలో అయితే చూసేదాకా అర్థం కాదు. మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఉందన్నమాట రోల్ అయితే. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఇంకా అంజలి గారి క్యారెక్టర్ అయితే మాత్రం మంచి రోల్ అయితే మాత్రం తనైతే ఇక్కడ నుంచి బెస్ట్ గా అయితే వెళ్తుందని మనకైతే అర్థమైపోతుంది అనమాట. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత అంజలి గారికి అయితే బెస్ట్ ఆపోజిట్ అయితే వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఈ మూవీలో ఇంకా ప్లస్ ఏంటని చూసుకుంటే మాత్రం శంకర్ గారి యొక్క మార్క్ అనమాట. ఇక తమన్ గడ్ ఏం తక్కువ కాదు. తమన్ గడ్ బీజిఎం అయితే మనం అనేది మామూలుగా తెలియదు గాయస్. మైండ్ పోయింది, అలాగైతే ఉంది లిటరల్లీ. నెక్స్ట్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకోవాలి. అసలు మామూలుగా తెలియదు గాయస్. యాక్టింగ్ అయితే మాత్రం అన్న యాక్టింగ్ అయితే గుర్రం మీద వెళ్తున్నప్పుడు కానీ ఇంకా నార్మల్ గా పరిగెడుతున్నప్పుడు హెలికాప్టర్ దిగుతున్నప్పుడు మైండ్ పోయింది. పోలీసర్ క్యారెక్టర్ లో కూడా చాలా అంటే చాలా బాగా. తమన్ గారి బీజియం అయితే మాత్రం అద్దరిపోయింది ఇంటర్నేషనల్ గా అనమాట. అలాగే డైరెక్షన్ పరంగా చూసుకుంటే శంకర్ గారి యొక్క ఫైట్స్ అయితే మాత్రం అందరూ ఒకలా తీస్తే తనైతే ఒక రకంగా తీస్తాడు. మామూలుగా ఉండదు ఫైట్స్ అయితే మాత్రం. లిటరల్ అయితే వెయిటింగ్ అనమాట మూవీ కోసం అయితే. ఎన్నిగా చేస్తాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే dancing